తిరుపతిలో గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్యం పైన పెద్ద చర్చ నడుస్తుంది. తిరుపతి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ ఏదైతే ప్లాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిందో దానిని కోర్టులో వేసి కొంతమంది బీజేపీ నాయకులు నిలుపుదల చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా దీని మీద పెద్ద చర్చ ఒక 4-5 రోజులుగా నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి బాలాజీ ఒక పోస్ట్ని పెట్టడం జరిగిందంట ఒక 2 రోజుల కిందట. దాంట్లో తిరుపతిలో కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలానే కొంతమంది నాయకుల్ని ట్యాగ్ చేసి మీరు ఈ పారిశుద్ధ్యం విషయంలో భానుప్రకాష్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఈ పారిశుద్ధ్య ప్రాజెక్టుని అమలు చేస్తే తిరుపతికి చాలా మేలు జరుగుతుంది, మీ అందరికీ మంచి పేరు వస్తుంది, లేని పక్షంలో మేము ప్రాణత్యాగమైనా చేస్తాం ఊరి కోసం అని మాట్లాడినటువంటి మాటలు కానీ టైప్ చేసినటువంటి మెసేజ్ కొందరు నాయకుల్లో గుబులు పుట్టించినట్టుగా ఉంది. ఆ గుబులు కారణంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొంత బెదిరించినట్లయితే దీన్ని అణిచివేయచ్చు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. ఊరికి మంచి జరిగేటటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ గమ్మనుండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడు కూడా లాస్ట్ 5 years తిరుపతి డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్సే జరిగాయి. ఆ దిశగా ఇప్పుడు కూడా ప్రభుత్వ లోపాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పార్టీ ప్రశ్నిస్తుంది, ఆ లోపాలను ఎత్తి చూపుతుంది. మీరు సరిదిద్దుకుంటే మేము అభినందిస్తాం కూడా. ఇది రాజకీయం కోసమో మరొకటి కోసమో చేస్తున్నటువంటి అంశం కాదు. ఊరు బాగుపడాలి. ఊరు ఇన్ఫ్యాక్ట్ ఇందోర్ కన్నా కూడా పారిశుద్ధ్యం విషయంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టును ఆ రోజు తీసుకొచ్చాం. దానిని కొంతమంది రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని ఆపుదల చేశారు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మాకు ఎన్నికలు ఏం లేవు, మేము తొందరలో ఎన్నికల్లో పాల్గొనడం లేదు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మ్యాండేట్ కూడా ప్రజలు వాళ్లకు 62,000 ఓట్ల మెజారిటీతో తిరుపతిలో కూటమి అభ్యర్థిని గెలిపించారు. ఆయన మంచి పేరు తెచ్చుకోవాలనంటే ఇటువంటి అంశాలకు ముందుబడి వాళ్ళ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే ఊరికి చాలా మంచి జరుగుతుంది. దాని పట్ల మేమందరం కూడా తలా ఒక చేసి మీకు సహకరిస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోం. దానికి మించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని మీరు వేలెత్తి చూపుతున్నారు, వేలెత్తి చూపేటటువంటి వేళ్లను విరిచేస్తాం, గొంతు పెగిల్చి మాట్లాడితే ఆ గొంతును నొక్కేస్తాం అనంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మేము ఇంతే ధీటుగా తిరగబడతాం. ప్రజలకు మీ లోపాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూనే ఉంటాం.